హలో ఫ్రెండ్స్, ఇది మా బాబు బర్త్డే వ్లాగ్ అనమాట. స్టార్టింగే నేను ఆల్రెడీ వీడియోస్ అయితే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇది లాంగ్ వీడియో. ఆల్రెడీ మేము ఇక్కడికి చాలాసార్లు వెళ్ళాము, కానీ అప్పుడు మాకు యూట్యూబ్ ఛానల్ లేదు. ఇప్పుడు కూడా ఎందుకు పెడుతున్నానంటే ఇదేదో గొప్ప కోసం అని కాదు ఫ్రెండ్స్. ఇలాగే నాలాగే కొంతమంది ముసలి వాళ్ళకి హెల్ప్గా ఉంటారని చెప్పేసి పెడుతున్నాను. సో ఇది వచ్చేసి లోపలికే ఉంటుంది, ఏబిసిడి వృద్ధాశ్రమం అనమాట. ఇది వచ్చేసి విజయనగరంలో ఉంటుంది. సో కొంచెం లోపలికే ఉంటుంది, మెయిన్ రోడ్లో కాదు. మేము ఆల్రెడీ మా పాప బర్త్డే కూడా ఇక్కడికే వచ్చాము. సో అప్పుడు కూడా బ్రేక్ఫాస్టే ఆఫర్ చేసామన్నమాట. లంచ్ అప్పుడు కూడా ఫిల్ అయిపోయింది. సేమ్ ఇక్కడ కూడా అప్పుడు సేమ్ సిచ్యువేషనే. లంచ్ అండ్ డిన్నర్ అయితే ఫుల్ అయిపోయిందనమాట. సో మళ్ళీ బ్రేక్ఫాస్టే ఇప్పించామన్నమాట. సో మనం ఎంటర్టైన్మెంట్ కోసం ఎంత ఖర్చు పెట్టినా అది మనకి మానసిక ఆనందాన్ని ఇవ్వదు. మామూలుగా సంతోషం కోసం, మన సంతోషం కోసమే మనం చేసుకుంటాము. అలాగే ఇలాగ ఎవరికైనా పూర్ పీపుల్కి ఫుడ్ డొనేట్ చేస్తే మనకి చాలా దేవుడి నుంచి బ్లెస్సింగ్స్ వస్తాయి. వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, మనకి మానసిక ఆనందం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఒక 10 మందికి మన చేతితో పెట్టాంలే అని చెప్పేసి, అది కూడా ఇలాంటి చేతలేని ముసలి వాళ్ళకి పెడితే ఎంతో పుణ్యం వస్తుంది. ఎందుకంటే వీళ్ళు హోప్లెస్ పీపుల్ అనమాట. ముసలి వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు కలిసి చాలా కష్టపడతారనమాట, వాళ్ళు పెంచడానికి కానీ, పెద్దవాళ్ళు చేసి చదివించడానికి కానీ ఒక ఏజ్ వచ్చేసరికి ముసలి వాళ్ళు పిల్లలకి భారం అయిపోతారు. రేపు పొద్దున ఎవరు ఏ సిచ్యువేషన్లో ఉంటారో తెలియదు. ఇలాంటి ముసలి వాళ్ళ దగ్గరికి కానీ, లేదా డఫ్ అండ్ డమ్ స్కూల్స్లో కానీ ఇలాంటివి చేస్తుంటే పిల్లలకు కూడా తెలిసి వస్తుంది, ఓ ఇలాంటి వాళ్ళు ఉంటారు, మనం కూడా హెల్ప్ చేయాలి అని చెప్పేసి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా పిల్లలకి తెలుసు, మ్యాక్సిమం గుర్తుపడతారనమాట. వాళ్ళు కూడా మేము వెళ్ళగానే పలకరిస్తారు, మా పిల్లలు బాగా గుర్తుపడతారు. ఎందుకంటే మేము ఆల్రెడీ ఎప్పుడు వెళ్తుంటాం కాబట్టి. సో ఈసారి డఫ్ అండ్ డమ్ స్కూల్కి వెళ్దాం అనుకుంటున్నాము, ట్రై చేస్తాము మా బాబు బర్త్డేకి. ఎందుకంటే ఎక్కువగా ముసలి వాళ్ళకి పెట్టడానికి ఇష్టపడుతున్నారనమాట మా హస్బెండ్. ఇక్కడ డఫ్ అండ్ డమ్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు నెక్స్ట్. ఎందుకంటే వీళ్ళు ముసలి వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఎవరు పలకరించే వాళ్ళు కానీ పెట్టేవాళ్ళు కానీ ఉండరు. కానీ ఇప్పుడిప్పుడు డెవలప్ అయిపోతుంది, చాలా ఎక్కువ మంది కూడా వస్తున్నారు ఇక్కడికి కూడా. సో వీళ్ళకి లాస్ట్ టైం మేము వచ్చేటప్పుడు వీళ్ళకి డ్రెస్సులు ఏమైనా తీసుకొద్దామని చెప్పి అన్నాము, కానీ చాలామంది ఇచ్చారు వద్దని చెప్పి అన్నారు. సో ఎప్పుడు ఏదైనా నీడ్ అయితే చెప్పండి అని చెప్పి అన్నాము. మేమేదో రిచ్ అని కాదు, రిచ్ కూడా కాదు. సో ఎందుకంటే మనం రిచ్చా ఏంటని పక్కన పెడితే, మిడిల్ క్లాస్ అని పక్కన పెడితే అట్లీస్ట్ వాళ్ళ కోసం ఒక 1000-2000 కూడా ఖర్చు పెట్టలేమా అనేసి. సో మేమైతే వీళ్ళకి ఫ్రూట్స్, యాపిల్ అండ్ ఆరెంజ్ ఫ్రూట్స్ అండ్ ఫ్రూటీలు తీసుకువెళ్ళాము. అలాగే బిస్కెట్స్, చాక్లెట్స్, కేక్. నెక్స్ట్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ లాస్ట్ టైం అయితే మేము ఇడ్లీ వడ తీసుకెళ్ళాము, ఈసారి దోశ అండ్ వడ అయితే తీసుకున్నాము. సో ఇంకా వాళ్ళకి ఏదైనా డిఫరెంట్గా ఉండాలి, ఇప్పుడు వాళ్ళు ఉప్మానే పెడతారంట. సో ఇలాగ డిఫరెంట్గా ఉండాలి, వాళ్ళు బాగా తింటారు అని చెప్పేసి లాస్ట్ టైం అయితే మేము ప్యాకెట్స్తో తీసుకువెళ్ళాము. వాళ్ళు తినడానికి ఈజీగా ఉంటుందేమో అనుకొని, కానీ ఆ ప్యాకెట్స్ వాళ్ళు ఓపెన్ చేయలేకపోయారు. సో దానివల్ల నేను ఈసారి ప్లేట్స్ కొన్నాను అనమాట. అవి కూడా స్ట్రాంగ్ ప్లేట్స్, ఒక 2 బంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నా అక్కడ ఉంచేసాను అనమాట. ఎవరైనా వచ్చినా వాళ్ళకి కావాల్సిన యూజ్ చేసుకుంటారని చెప్పేసి. ఆ పొట్లాలు తీసుకోవడానికి, వాటికున్న దారాలు తీసుకోవడానికి వాళ్ళు తీసుకోలేకపోయారు. అప్పుడు కూడా మేము హెల్ప్ చేయాల్సి వచ్చింది. సో ఆ సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదని చెప్పేసి నేను ఈసారి క్యాన్లోనే తీసుకువెళ్ళాను అనమాట, చట్నీ కానీ టిఫిన్స్ కానీ. సో ఇది చాలా ఈజీ అనిపించింది. మేము ఒక్కొక్కరం ఒక్కొక్కటి వడ్డిస్తుంటే మా బాబు ఫ్రూట్స్ అనేవి మా బాబుని ఇప్పించమన్నారు. ఈ వీడియో కూడా నాకు తనే పెట్టారనమాట, ఎందుకంటే నేను తీయలేదు, వాళ్ళే తీశారనమాట. సో వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. ఇలాగా పబ్లిక్లో పెట్టుకోవాలి గొప్ప అని కాదు ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇలాగా మీరు కూడా ఏదో వెకేషన్లో మనం గ్రాండ్గా చేసుకుంటాం కదా, దానికి బదులు ఇలాగ ఎవరికో ఒకరికి ఎంతో కొంత హెల్ప్ చేస్తారు, అట్లీస్ట్ రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకైనా హెల్ప్ చేస్తారని చెప్పేసి. మా బాబు ఫస్ట్ బర్త్డేకి అయితే మేమైతే బాగా ఎక్కువ కుక్ చేసి, మాకి 2 బ్రదర్స్ ఉన్నారు, ఆ 2 బ్రదర్స్ కూడా తీసుకెళ్ళి రోడ్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ ప్యాకింగ్ చేసి మేము ఇంటి దగ్గరే ఇచ్చామన్నమాట. ఇలాగ ఎప్పుడు కూడా వీళ్ళ బర్త్డేస్ అయినప్పుడు ఏదో ఒకటి ఫుడ్ డొనేట్ చేయడానికి ఇష్టపడతాము. దానివల్ల వాళ్ళకి కూడా మంచి బ్లెస్సింగ్స్ వస్తాయి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి బిస్కెట్స్ ప్యాకెట్స్ అవన్నీ ఇవ్వడం వల్ల ఇప్పుడు కాకపోయినా వాళ్ళకి ఎప్పుడైనా టైంపాస్గా తినడానికి పనికి వస్తాయి. ఫ్రూట్స్ కూడా మేము ఎక్కువ తీసుకువెళ్ళాము, ఎందుకంటే అదే డే కాకుండా ఇంకో 2 డేస్ పనికి వచ్చేలాగే తీసుకువెళ్ళాము. వాళ్ళకి పెద్ద ఫ్రిడ్జ్ కూడా ఉంది, అక్కడ స్టోర్ చేసుకోమని చెప్పి అన్నామన్నమాట. సో అలాగా మార్నింగ్ అంతా అలా అయిపోయింది. సో అది అక్కడ అయిపోయిన తర్వాత స్కూల్కి సెండ్ చేస్తాము, హాఫ్ డే స్కూల్ కాబట్టి. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇలా సింపుల్గా ఇంట్లోనే బర్త్డే పార్టీ అయితే చేసేసాము.
చుట్టూ ఉన్న నైబర్స్ కిడ్స్ని పిలిచేసి, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫస్ట్ బర్త్డే కాదు కాబట్టి పిల్లలు హ్యాపీగా ఫీల్ అయ్యేది తోటి పిల్లలు ఉన్నప్పుడే. సో వాళ్ళతోని ఎంజాయ్ చేసుకొని ఆటలాడుకొని అలాగ ఉంటారని చెప్పేసి టెంపుల్కి వెళ్ళి ఇక్కడే కేక్ అయితే కట్ చేయించేసాము. అదే రోజు మా పాపకి క్లాసికల్ డ్యాన్స్ కూడా ఉందన్నమాట. సో 7కే ఇలా స్టార్ట్ చేసామన్నమాట. పిల్లలందరూ వచ్చారు, చక్కగా ఆటలాడుకొని డ్యాన్సులు చేసుకొని వాళ్ళకి 9 వరకు అలా టైంపాస్ అయిపోయింది. 9-9:30 వరకున్న. సో అదే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో ఇది చాలు కదా, పిల్లలు వాళ్ళు ఏది బాగా ఎంజాయ్ చేస్తారో అదే వీళ్ళకున్న టాయ్స్తో ఆడుకోవడం అలాగనే అరేంజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియనప్పుడు మనం ఎంత ఆడంబరంగా చేసినా వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఎంతలా ఆడుకున్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు, అదే ముఖ్యం అనమాట. సో ఇలాగైతే మా అబ్బాయి బర్త్డే అయితే జరిగింది. మీరు కూడా విష్ చేయండి. నేను కరెక్ట్గా మీకు కన్వే అయ్యేలా చెప్తున్నానో లేదో తెలియదు, కానీ మీకు కన్వే అయ్యింది అనుకుంటున్నాను. గుడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనుకుంటున్నాను. సో ఎంతవరకు మీకు అర్థమైంది, మీకు ఈ వీడియోలో ఏవైనా మిస్టేక్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇన్ కేస్ మీకు హెల్ప్ చేయాలనిపిస్తే మీ దగ్గరలో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ ఏదైనా అనాథాశ్రయం కానీ వెళ్ళి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎంత ఖర్చు పెట్టుకున్నా అది మనకి వెనక్కి రాదు. ఇలాంటి పుణ్యం చేస్తే మనం వెనకాల వస్తుందని చెప్పేసి చిన్న హోప్ అనమాట. మన పిల్లలకు కూడా నేర్పించాలి. ఇప్పుడు సమాజంలో ఉన్న నీతి న్యాయం కొంచెం తక్కువైపోయి అట్లీస్ట్ వాళ్ళకి హెల్పింగ్ నేచర్ కూడా లేదు. అలాంటివి పిల్లలకు మనం నేర్పించాలి. మనం పిల్లల్ని ఎంతో రిచ్గా పెంచుదాం అనుకుంటున్నాము. పిల్లల్ని రిచ్గా పెంచకపోయినా పర్లేదు, పిల్లలకి మంచి చెడు నేర్పించి పెంచితే మంచిది. వీళ్ళకి తెలియడం వల్ల ఆల్రెడీ మా అబ్బాయి రావడం వల్ల ఏమైందంటే అమ్మ ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్దాం ఫాస్ట్గా అని చెప్పేసి అన్నాడు. వాళ్ళకి ఆ ఎగ్జైట్మెంట్ వచ్చిందనమాట. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ తెలియడం వల్ల, అదే వాళ్ళకి తెలియకపోతే ఏముంది, ఇంట్లోనే చాక్లెట్స్ బిస్కెట్స్ స్కూల్లో పెన్సిళ్ళు అలా పెంచుకొని అయిపోద్ది. ఎప్పుడు కూడా నేను ఒక 100 పెన్సిల్స్ అయితే తీసుకుంటాను. పిల్లలు ఎక్కడైనా ఉన్న టెంపుల్లో ఉన్న ట్యూషన్లో కానీ ఎక్కడైనా పంచిస్తూ ఉంటాం అనమాట. అది మంచిదనమాట. ఒక ₹2 పెన్సిల్ వల్ల మనం ఏం పోయేది ఏమి లేదు. నెక్స్ట్ ఒక ₹1000 ఖర్చు పెట్టడంలో కూడా మనకేం నష్టం లేదు. సో దానివల్ల పిల్లలకి హెల్పింగ్ నేచర్ అంటే ఏంటి అవన్నీ తెలుస్తాయి. సో అదే ఫ్రెండ్స్ నేను చెప్పే మెసేజ్ మీకు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వీళ్ళు ఆల్రెడీ స్కూల్కి రెడీ అయిపోయారు. మేము 8 o'clockకి వెళ్ళాము. నేను ఆ రోజు హోమ్ చేసుకోవడానికి కూడా టైం లేదనమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.